గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. మనలో చాలామంది తెలుసో తెలియకో చేసే ఒక పెద్ద తప్పు, దానివల్ల వాళ్ళ కెరియర్స్ ఎంత వెనకబడిపోతున్నాయి, ఎంత పాడవుతున్నాయి. అది అత్యాశో ఆశో నాకు అర్థం కావట్లేదు. ఏదో సంపాదించేయాలి, ఓవర్ నైట్ నేను 100 కోట్లు సంపాదించాలన్న కోరికలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఆశలతోటి అయితే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ట్రేడింగ్లోకి వచ్చేటాలు, లేకపోతే ఒక పూల్ ఆఫ్ మనీ, ఒక 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఎవరో ఒకరికి ఇచ్చేసి నాకు నెలకు ఒక 10 రూపాయలు వడ్డీ సంపాదించని చెప్పి వాళ్ళకి ఇచ్చేటాలు. ఈ లోపల పడిపోయి జీవితాలు ఎంత నలిగిపోతున్నాయో నా దగ్గరకు వస్తున్న వాళ్ళని చూస్తుంటే కనిపిస్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్తా, నిజం ఇదంతా కూడా నేను కల్పించింది కదా, జరిగిన స్టోరీ. నా దగ్గరకు వచ్చిన ఒక స్టోరీ. ఒక వ్యక్తి దగ్గర 50 లక్షల రూపాయలు పెట్టారు. ఏదో 10% పర్ మంత్, కొంతమంది 20 కూడా ఆఫర్ చేస్తారంట. మరి నాకు తెలీదు, మరి ట్రేడింగ్లో 20% ఎక్కడి నుంచి సంపాదిస్తారో, 10% ఎక్కడి నుంచి సంపాదిస్తారో. మరి ఇట్లా ప్రతి నెల 10% సంపాదించే వాళ్ళు ఉంటే అసలు ఈ పాటికి ఆ కాంపౌండింగ్ స్పీడ్ తోటి ఈ పాటికి అంబానీని అదానిని దాటేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో. మరి 10% సంపాదించే బ్యాచ్ మన దగ్గర ఎక్కడ ఉన్నారన్న మరి నాకైతే తెలియదు. ఆ మాట చెప్పగానే వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టేసాడు పాపం. 2 సంవత్సరాలు అయింది అనుకుంటా. ₹1 రాకపోగా 2 సంవత్సరాల తర్వాత 15 లక్షల రూపాయలతో తిరిగి వచ్చాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, సార్ నా దగ్గర ఇట్లా జరిగింది, నేను డబ్బులు ఇట్లా పోగొట్టుకున్నాను, దాదాపు 35 లక్షలు పోగొట్టుకున్నాను, 15 లక్షల రూపాయలు మాత్రమే నా దగ్గర తిరిగి మిగిలాయి. సార్ మీరు ఎవరైనా ట్రేడింగ్ చేస్తారా అని చెప్పేసి. నేను చేయనండి, నేను ఇట్లా పబ్లిక్ మనీ తీసుకొని ట్రేడింగ్ చేయను, అది నేను ట్రేడర్ అయినప్పటికీ నాది నేను చూసుకుంటాను. పోనీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అని అంటే. అట్లా కాదండి, అసలు ఏంటి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, సార్ నాకు అగ్రెసివ్గా ఎట్లయినా 15 లక్షలతో నేను పోగొట్టుకుని సంపాదించాలి సార్, అగ్రెసివ్ ట్రేడర్ సార్ ఉంటే చెప్పండి, నాకు ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారండి అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పాను, సార్ మీరు ఏ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారో కంప్లీట్గా తప్పు. బిజినెస్ అండి ఇది. అగ్రెసివ్గా చేయటాలు, 10 రూపాయలు వడ్డీలు, 20 రూపాయలు వడ్డీలు సంపాదించడానికి ఇదేం వ్యభిచారం కాదు, ఇది వ్యాపారం. వ్యాపారం అనేది ఎంత ఇస్తుందో అంత తీసుకోవాలి. అది ఎప్పుడు కూడా దానికి తగ్గట్టుగా డీసెంట్గానే ఇస్తుంది. రిలయన్స్ లాంటి ఇండస్ట్రీస్, అంబానీ లాంటి ఇండస్ట్రీస్, అదానీ లాంటి ఇండస్ట్రీసే సంవత్సరానికి గట్టిగా 20%తో గ్రో అవ్వడానికి కింద మీద పడుతుంటాయండి. మీకేంటి 120, 130%, 150% రిటర్న్లు కావాలా? ఈ ప్రపంచంలో సాధ్యం కాని పనుల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ మీరేం చేస్తారు చెప్పండి అంటే, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి అని చెప్పారు. మీ పని ఏంటండి అంటే, ఉద్యోగం చేయడం. అది చేయండి, మీ కెరియర్ని గ్రో చేయండి. మీరు ఈ టెన్షన్ తోటి మీ కెరియర్ అంతా ఎంత డిస్టర్బ్ అవుతుందని అసలు మీరు గమనించుకుంటున్నారంటే మీరు చెప్పింది నిజమేనండి. 2 సంవత్సరాల నుంచి నేను కనీసం వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా. ఎంతసేపటికి దీన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఎంత పిఎన్ఎల్ ఉంది, డబ్బులు పోతే టెన్షన్ పడిపోవటం, వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవటం, నా కెరియర్ అంతా వెనకబడిపోయిందండి. ఇప్పుడు నాకు 1,50,000 జీతం వస్తుంది. ఈ పాటికి కనీసం నేను కనుక ఫోకస్ చేసుకుంటే నేను 2 లక్షల పైపెచ్చి ప్యాకేజీలు ఉండాల్సిన నేను అట్లాంటి 1,50,000 ఆగిపోయాను. ఇక్కడ అదే కదండి నేను కూడా చెప్పేది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, మనది కాని పని మనం చేయకూడదు. మీ పని ₹1 ఉద్యోగం ద్వారా సంపాదించటం. ₹1 మీరు ఉద్యోగం ద్వారా సంపాదించుకోండి. సంపాదించిన రూపాయిని తీసుకొని వెళ్ళి మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా ఈక్విటీస్లోనూ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి, లేకపోతే ఏదో ఒక అడ్వైజర్ త్రూ వెళ్ళండి, వెల్త్ని క్రియేట్ చేసుకోండి. మీ పని సంపదని సృష్టించుకోవడానికి ఉద్యోగం ద్వారా ఉద్యోగం ద్వారా ఆ జీతాన్ని సంపాదించడం, ఆ జీతం డబ్బుల్ని తీసుకొని వెళ్ళి పెట్టుబడులు పెట్టి దాంతో వెల్త్ని క్రియేట్ చేయడం. ఇది కదండి ప్రాసెస్ అని అంటే. తెలియక జరిగింది సార్, కానీ ఇప్పుడు ఆల్రెడీ పోగొట్టుకున్నాం కదా, దాన్ని రికవర్ చేయాలి సార్ అని అంటే నేను ఒకటే మాట చెప్పాను. స్టాక్ మార్కెట్లో రికవర్ అన్న ఆ పదానికి అసలు మీనింగే లేదండి. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ రికవర్ ఇన్ ద స్టాక్ మార్కెట్. వన్స్ గాన్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్. ఇప్పుడు వాస్తవం ఏంటంటే, మీ దగ్గర 15 లక్షలు ఉన్నాయి, ఇదే మీ క్యాపిటల్. ఈ క్యాపిటల్ని తీసుకొని వెళ్ళి ఇంకొక ట్రేడర్ దగ్గర పెట్టి అది కూడా పోగొట్టుకుంటారా? లేకపోతే అట్లీస్ట్ ఇప్పటికి రియలైజ్ అయ్యి మనశ్శాంతోటి ఇక నా దగ్గర ఇవి ఉన్నాయి అనుకొని 15 లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి మీ కెరియర్ మీద, గ్రోత్ మీద ఫోకస్ పెడతారా అనేది మీ చేతిలో ఉన్న చాయిస్. ఇక్కడి నుంచి ఇంకా మీ కెరియర్ని పోగొట్టుకొని ఇంకా డబ్బుల్ని పోగొట్టుకుంటారా? ఫోకస్ తోటి జీతాన్ని పెంచుకొని ఇంకా 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఇట్లాంటి కేసెస్ మీ లైఫ్లో చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడి పని ఉద్యోగం చేయడం. నేను ఒక ట్రేడర్ని. నేను కూడా ప్రతిరోజు చాలా బిజినెస్ల గురించి చదువుతూ ఉంటాను, రకరకాల బిజినెస్ రిపోర్ట్స్ చదువుతూ ఉంటాను. దట్ డజంట్ మీన్ నేను చదివిన నాకు అర్థమైంది ఆ బిజినెస్ అని చెప్పి వెళ్ళి ఆ వ్యాపారం చేయాలని కాదు. నేను ఒక ఇన్వెస్టర్గా, ఒక ట్రేడర్గా నా ఉద్యోగంలో భాగం కింద వాటిని చదివి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వరకే నా పని. ఆ వ్యాపారాలు చేయడం నా పని కాదు. మన కంటికి కనిపించే ప్రతి పని చేయడం మన పని కాదు. మన పని
మన ఉద్యోగం ఏంటి, మన వ్యాపారం ఏంటి, మనం ఎందులో ఉన్నాం, దాంట్లో ఎట్లా ఎదగాలి, అంతవరకే మన పని. సంబంధం లేని, అవసరం లేని వాటిల్లో వేలు పెట్టి అన్నెసరిగా సంపాదించి, కష్టపడి సంపాదించిన డబ్బుల్లో పోగొట్టుకొని మళ్ళీ వాటిని రీగెయిన్ చేయడం కోసం ఇంకొక మిస్టేక్ చేసి ఒక లూప్లో ఇరుక్కుపోయి అప్పులు చేసి వాటిని తెచ్చడానికి. ఎంతమంది అండి ట్రేడింగ్ గురించి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. మన భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏంటి అని అంటే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు 6 కోట్లు ఉంటే బెట్టింగ్ యాప్లు వాడేవాళ్ళు దాదాపుగా 25-30 కోట్ల మంది ఉన్నారు. బెట్టింగుల మీద ఉండే ఫోకస్, పెట్టుబడుల మీద పెట్టి డిసిప్లిన్డ్గా గ్రో అవ్వాలన్న కాన్సన్ట్రేషన్ ఉండదు. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళకి సంపద సృష్టించడానికి 65 సంవత్సరాలు పట్టింది. ఆయనకు 65 ఏట వచ్చింది అసలు సంపద అంతా. మనకేమో రాత్రికి రాత్రి కావాలి. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేట్ అవ్వాలంటే దానికి టైం పడుతుంది. ఆ పేషెన్స్ ఉన్నోడే నిజమైన వెల్త్ని చూస్తాడు. ఆ టైం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఇప్పటికీ బయటికి రాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.